ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళి మాత్రే నమః. నేను మీ రుద్రోజు నాగరాజు. నేటి పంచాంగ విశేషాలను, గ్రహస్థితులను గమనిస్తే ఈ రోజు వ్యాపారానికి, విద్యార్థులకు ఎంతో అనుకూలమైన రోజు. తేదీ 25/3/2026 బుధవారం. దీనిని శాస్త్రవారంలో సౌమ్యవారం అంటారు. తెలివితేటలకు, వాక్చాతుర్యానికి కారకుడైన బుధగ్రహానికి సంబంధించిన రోజు. ఇక ఈ రోజు తిథి నక్షత్రాల ఖచ్చితమైన సమయాలను గమనించండి. తిథి విషయానికొస్తే సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన శుక్లపక్ష సప్తమి తిథి ఈ రోజు మధ్యాహ్నం 2:30 వరకు ఉంటుంది. తదుపరి దుర్గాదేవికి ఇష్టమైన అష్టమి తిథి ప్రవేశిస్తుంది. సప్తమి తిథి నాడు ప్రయాణాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి శ్రేష్టము. నక్షత్రము కుజగ్రహ పాలిత మృగశిర నక్షత్రం ఈ రోజు సాయంత్రం 5:15 వరకు ఉంటుంది. తదుపరి ఆరుద్ర నక్షత్రం వస్తుంది. మృగశిర నక్షత్రం అంటేనే అన్వేషణ, పెయింటింగ్ పనులు పూర్తి చేయడానికి, అగ్రిమెంట్లు రాసుకోవడానికి ఇది మంచి సమయము. ఏవైనా ముఖ్య పనులు ఉంటే ఈ రోజు అమృత గడియలు ఉదయం 6:30 నుండి 8:10 వరకు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోండి. కానీ నెగిటివ్ సమయాలలో ప్రయాణాలు, డబ్బు లావాదేవీలు చేయకండి. దుర్ముహూర్తము ఉదయం 11:50 నుండి మధ్యాహ్నము 12:38 వరకు. వర్జము రాత్రి 8:10 నుండి 9:45 వరకు. ఇక అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన వారు కర్కాటక రాశి జాతకులు. ఈ రోజు మీకు ఘాతవారం. బుధవారం బుధుడు అలాగే కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రుడికి శత్రుత్వం ఉంటుంది. దీనివల్ల కర్కాటక రాశి వారికి ఈ రోజు మతిమరుపు, గందరగోళం ఎక్కువగా ఉంటుంది. ఆఫీసులలో గాని, నలుగురిలో గాని మాట తీరు వల్ల అకారణంగా అవమానాలు జరిగే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఇవ్వకండి. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. దోష నివారణకు విష్ణు సహస్రనామం పఠించండి లేదా ఆవుకి ఆకుకూరలు తినిపించండి. ఇవి నేటి పంచాంగ విశేషాలు. శుభం భూయాత్.